నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపతులయ్యా. మనసారా నిన్నే ప్రేమింతులయ్యా, కీర్తించి నిన్నే గణపతులయ్యా. మనసారా నిన్నే ప్రేమింతులయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైరం. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైరం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణము తీర్చను, కీర్తించి నిన్నే గణపతులయ్యా. మనసారా నిన్నే ప్రేమింతులయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మహిమగలది నీ దివ్యరాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం. మహిమగలది నీ దివ్యరాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం. సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము. సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము. యేసయ్యా నిన్ను చూచి దర్శించి
నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో బలారాధనలో నీ దాసుని నిలబెట్టుకొని నామానికి మహిమకరంగా సంఘములకు ఆశీర్వాదకరంగా మాకులైన దీవెనికరంగా మీరు జరిగించున్నారు. విడలో పాడిన పాటల్లో కూడా వారి యొక్క కంఠస్వరాలు మీరు ముట్టి ఉన్నారు ప్రభా. అయ్యా మీరు పరిశోధించి పరిశీలించి తెలుసుకున్న దేవుడు నా ప్రభా. అయ్యా నిత్యము నా ప్రభా మాతో ఉండి మా ఎన్నంటే ఉండి నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా శ్రేణులలో మాతో ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తూ నా ప్రభా. అయా మా యొక్క ప్రతి అవసరాలు నీ నామంలో మీరు తీరుస్తూ నా ప్రభా. అయా నువ్వేనైనా ప్రభు మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుండి మా సేవ తీరుస్తున్న దేవానికి స్తోత్రాలు నా ప్రభా. దినాన జరిగిస్తున్న ఈ కార్యక్రమం అంతట్లో ఈ సన్నిధిని ఆత్మను మాకు తోడయించమని యేసునామములో నడుచున్నా తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. దావీదు కీర్తన నుంచి 150వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఘోర ధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారతోను ఆయనను స్తుతించుడి. తంబూరతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. నంది వాయిద్యములతోను పిల్లన గ్రోవితోను ఆయనను స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. అది సాక్ష్యం సమయం కనుక మొదటగా వచ్చి రమణమ్మ గారు ఒక సాక్ష్యాన్ని పంచుకుంటారు. రెండవది రాజీ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. దేవునామ స్తోత్రాలు. అమ్మగారి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి శుక్రవారం ఏంటంటే మరి పిల్లకి ఫంక్షన్కి పూలు అవి తీసుకొచ్చాడు. ఆ పూలు బట్టలు అవి తీసుకొని గొడవ గొంతులోకి వచ్చాక అప్పటికే చాలా ఆలస్యమైంది, బస్సు మరి రాలేదు. సరే నుంచొని ఎప్పుడైనా సరే అక్కడే నుంచొని చూస్తుంటా చెప్పు మిషన్ కాడ నెమ్మట ఉన్న చెప్పు మిషన్ కాడే నుంచుంటాను. ఎటు కూడా అటు ఇటు కూడా ఉన్నాను. అయితే అక్కడ ఒక అబ్బాయి సన్నగానూ ప్యాంటు బందీ చేసుకుని వచ్చి మరి అక్కడి నుంచి నాకు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి నుంచొని అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఇదేంటి ఇక్కడికి వచ్చాడండి, బస్ స్టాప్ ఇంకా కొద్దిగా ముందు ఉంది కదా, ఏడకి వచ్చి అటు ఇటు చూస్తున్నాడు ఏంటి అని చెప్పి నాకు అనిపించి నేనేం చేశానంటే ఒక తాడేమో మెడలో వేసుకున్నాను, ఒక తాడేమో బాక్స్లో పెట్టుకుని అది పొడుగుది బాక్స్, అది సంచిలో పెట్టుకున్నాను. అమ్మో అంటే రోడ్డు మీద చూస్తున్నాం కదా, తాళ్ళు అయిపోయి వెళ్తాం అట్లాగానే వచ్చాడా ఏంటి అని చెప్పి నేనేం చేశానంటే ఆ సంచి తీసుకొని కొంచెం ముందుకు వచ్చాను. వెళ్ళిపోతాడు ఎంతలా ఎలకోకుండా అట్టగే చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, సంచిలాగా చూస్తున్నాడు, నా ఎందు చూస్తున్నాడు. ఏంటి చూస్తున్నాడు అని నాకు ఇక టెన్షన్ అవుతుంది, భయం వేస్తుంది. ఏం చేద్దామని చెప్పి ఈయనకేమో ఫోన్ చేసేయడానికి చెప్తామా, ఈయన కోపం వచ్చిద్దామని చెప్పి అక్కడికి ఈయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం చేద్దామంటే ఏం చేయట్లేదు అన్నాడు. నేనేం చేశానంటే మాట్లాడతా ఫోన్ కట్టేసి నువ్వు బస్ కాడికి వస్తానన్నావుగా, తొందరగా వస్తానన్నావుగా, రాలేదేంటి, తొందరగా రా, నీకోసం నేను నుంచొని చూస్తున్నాను అని చెప్పి నేను ఫోన్లో అట్టయినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అనుకుని
అయినా కానీ వెళ్తల్లా. ఇదేంటి ఎట్లా అయినా కూడా వెళ్తలేదు ఏంటి అని చెప్పి అనుకున్నాక ఈ లోపల బస్సు వచ్చింది. బస్సు ఖాళీగానే ఉంది. బస్సు ఎక్కాను. 2 సంచులు ఈ సంచితో 2 సంచులు బరువుగా ఉన్నాయి. ఈ చేతితో పట్టుకున్నాను, ఈ చేతిలో కడ్డీ పట్టుకున్నాను. మరి ఎదుర్కొండగా మరి సైకిల్ వచ్చిందో ఏదొచ్చిందో నేనైతే చూడలేదు. కానీ సడన్గా బ్రేక్ వేసేసాడు. బ్రేక్ వేసేసేవారికి మరి నేను ఎట్లా పట్టుకున్నాను నాకైతే తెలియదు. కానీ ఈ సంచిలో నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోయా కానీ అసలు ఎట్ట పట్టుకున్నారో నాకే తెలీదు. ఉయ్యాలి కనుక అట్ట వెళ్ళి ఎదరికి వచ్చేసినట్టుగా అంటే ఎదరికి వెళ్ళి వెనక్కి వచ్చేసాను అనమాట. ఒక అమ్మాయి ఏం చేసింది, గప్పుకుని సంచిని పట్టుకుందామో పడిపోయిందని ఆమె కూడా పెద్దగా వేసింది. పడిపోయింది అమ్మాయి అని. కానీ పడుకోకుండా దేవుడు నన్ను అక్కడ కాపాడాడు. తర్వాత నేను అక్కడ కూర్చున్నాక చూసాడు డోర్ అంటారు. ఈ ఒక్క మెట్టే ఆ మెట్టి మీద పెడితే కిందకు పడిపోతాయి నేను. కానీ అక్కడ పడకోకుండా ఏం లేదు, దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకంటే మీ అందరూ ప్రార్థన, మరి చావుని ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన వరకు నమ్మకంగా లేనప్పటికీ ఆయన ఎంతగానో మమ్మల్ని కాపాడుతున్నాడు, కలిగిస్తున్నాడు. మరి అటు రీతిగా మరి నాకు అక్కడే రావాలని నాకైతే ఎంత ఆశ ఉంది. కానీ ఆ రీతిగా రాలేకపోతే నేను అక్కడైనా వర్తం అర్థం అవుతుంది. మరి మేము ఇద్దరం రావాలని, మరి దేవుళ్ళ నమ్మకంగా ఉండాలని మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. మరి మా గురించి ప్రార్థన చేస్తున్నారు, అయినా కానీ చేయమని ప్రార్థన సహాయం కోరుతున్నాను. ఈ జన సాక్ష్యం దేవుడు దీవించను. దేవుడికి స్తోత్రాలు. మీ తల్లిదండ్రులు నా వందనాలు. ఇప్పుడు వచ్చి సభ్యులు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 4 రోజుల క్రితం నేను ఊటీకి వెళ్ళాను. అయితే సార్ వాళ్ళు లేరు, బయటకు వెళ్ళారు. అయితే బయటే చేస్తుంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి నాకు బాగాలేదు. ఆవిరింపుగా వస్తుంది, బాగా ఆవిరింపులు తలనొప్పి. ఇంకా అన్నం కూడా తినలేదు, గ్యాస్ పెట్టేసినట్టుగా ఉన్నాయి. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత కూర్చొని ఉన్నా కానీ తలనొప్పి బాగా గ్యాస్ పెట్టేసి ఇక్కడ డొక్కల దగ్గర పట్టేసి బాగా తలనొప్పి ఆవిరింపులు వస్తుంది బాగా. మరి ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాయని ప్రార్థన చేసుకున్నాయో తగ్గించండి ఇస్తాయా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని ప్రేయర్ ఆయిల్ కొన్ని నోట్లో వేసుకున్నాను, ప్రేయర్ ఆయిల్ రాసుకున్నాను. అయినప్పటికీ ఇంకా తగ్గలేదు. మరి ఐదారు ఫోన్ చేసి అయినారు ఇలా ఉంది, ఆవిరింపులు వస్తుంది, గ్యాస్ పట్టేసి తలనొప్పి వస్తుంది అయిగారు నాకు అయిగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన 5 నిమిషాలకి గ్యాస్ మీకు తగ్గిపోయింది. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే నా భర్తకి కాలు ఈ దెబ్బ తగ్గిన విషయం ఎంతో తెలుసు. మరి మీ అందరికీ నా వందనాలు. నా గురించి నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ అందరూ నా వందనాలు. మరి గురువారం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి కాలు మళ్ళీ కట్టు తీసి మళ్ళీ కట్టేశారంట. మళ్ళీ 20 రోజుల తర్వాత రమ్మన్నారంట. మరి అప్పుడు 3వ కట్టుకి మరి వేయాలా లేదంటే నడవాలని చెప్తా ఉన్నారు. మరి 2వ కట్టుకే దేవుడు తగ్గిస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నేను మధ్యాహ్నం నుంచి నాకు బాగాలేదు. మరి అలాగే నేను సాయంత్రం కూడా నేను చర్చికి వద్దాము అనుకుంటున్నాను, రాలేకపోతున్నాను. అయినా తీసయ్యా మీరే నడిపించండి అయ్యా, నేను వాళ్ళకి రాలని మీరే నడిపించండి అంటున్నాను. సాయంత్రం కూడా దేవుడు నన్ను నడిపించాడు. మరి పొద్దున కూడా అంతే, నేను అసలు వెళ్ళలేకపోయాను. డేట్ వచ్చి కడుపులో నొప్పి కాలు చేతులు లాగేస్తున్నాయి. అయ్యా మీరే నడిపించండి అయ్యా, సరే నేనైతే వెళ్ళలేను, మందిరానికి మీరు నడిపించండి అయ్యా. మరి డ్యూటీకి వెళ్ళాలి, ఇవాళ సర్వేలు అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకో విపరీతమైన కడుపులో నొప్పి కాలు చేతులు లాగేస్తున్నాయి. మరి అక్కడ కూర్చున్నప్పుడు ఆరాధన టైంలో కూడా నేను మోకరించి నేను నిల్చోలేకపోయాను, కూర్చున్నాను అలాగే. మరి నేను ఎప్పుడైతే మరి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, నాకే అసలు ఆశ్చర్యంగా అనిపించింది. మరి నా కాలు నొప్పులు తగ్గినాయి, నా కడుపులో నొప్పి కూడా తగ్గింది. మరి అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు మరి అలాగే ఒకసారి నేను ప్రతి 2వ శనివారం ఉపవాస ప్రార్థనలో నేను ఉన్నాను. నేను తీర్మానం చేసుకున్నాను, పోయిన శనివారం లేను, దేవుడు నన్ను క్షమించాలి. ఎందుకంటే నాకు సెలవులు 4 ఉన్నాయి. మరి ఇంకొక సెలవు ఎక్స్ట్రా పెట్టినా పోయిన నెలలో 2300 కట్ చేసేసారు. దేవుడు నన్ను క్షమించాలి. మరి నాకు మరి నేను బాగాలేదు, సెలవు పెట్టుకున్నాను. పోయిన నెలలో నేను లేను, మళ్ళీ క్షమించాలి దేవుడు. మరి
వారు కావాలి. నా దేవుడు ఇప్పుడు నెట్టు తగ్గించాడు. దానికోసమైనా ఒకసారి నేను మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నాకు నా కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాను. మరి మా ఆయన కాలు త్వరగా తగ్గిపోవాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. దేవుని స్తోత్రాలు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు మీరు ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి కూడా మీకు మరి ప్రత్యేకమైన వందనాలు సంఘానికి. మరి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి దినాన మన కార్యక్రమాన్ని జరిగించారు. మరి చెప్తున్నారు వార్తల్లో శుక్రవారం శనివారం మరి భయంకరమైన వర్షాలని చెప్తున్నప్పటికీ మరి నాకైతే చాలా భయం వేసింది. కానీ దేవుడు కార్యం జరిగిస్తాడన్న ఒక నమ్మకంతోనే మేము ముందుకు వచ్చాం. మరి చాలా మంది అయితే మరి ఆ రోజు క్యాన్సిల్ చేసి సోమవారం మంగళవారం పెట్టుకోమన్నారు. కాదు, డేటు నిర్ణయించింది మాత్రం దేవుడే. ప్రార్థన చేసినప్పుడు దేవుడే అక్కడ ఆ రోజు డేట్ నిర్ణయించారు కాబట్టి మరి ఆ రోజు దేవుడు కార్యము జరిగిస్తారన్న నమ్మకంతో మరి మేము ముందుకొచ్చి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం. అయిన తర్వాత నిన్న ఉదయాన్నే మరి బిడ్డలో వంటలు చేస్తున్నప్పుడు సన్నగా తుపర పడుతుంది. తుపర పడితే నేను బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి అదంతా నేలంతా తడిసిపోయింది. ఇంకా వీళ్ళేమో అమ్మ వర్షం పడుతుంది అనేటప్పటికి అమ్మ ప్రార్థన చేయండి అని చెప్పి నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి చర్చిలో వచ్చి కూర్చొని ప్రార్థన చేశాను. ప్రభువా, అయ్యా మా బలహీనతలైతే తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి. మరి నీ నామానికి మహిమకరంగా రేపు మరి ఈరోజు కార్యక్రమం జరగాలి ప్రభువా. ఎక్కడ ఏది కూడా ఆటంకంగా ఉండకూడదు. మరి వర్షం అయితే అసలు ఆటంకంగా ఉండకూడదు. అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా ప్రభువా. మరి ఈ సమయాన్ని డేట్ని నిర్ణయించిన వాడు నీవే కదా ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని మరి చిన్న ప్రార్థనే చేశాను. బిడ్డలు ఏదో డెకరేషన్ చేస్తుంటే చేసుకొని వెళ్ళిపోయా లోపలికి. మరి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరి వంటల కార్యక్రమంలో కానీ మరి అన్నీ కూడా త్వరగా మరి టయానికి సమయానికంటే ముందే చేయటానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. మరి ఆ వంటల విషయంలో కానీ మరి ప్రార్థన సేవకులు వచ్చి ప్రార్థన నడిపించే విధానాన్ని కానీ మరి చాలా బాగా అద్భుతంగా దేవుని నామానికే మహిమకరంగా జరిగించింది. హల్లెలూయా. మరి ఎన్నో దినాలుగా మరి ప్రార్థన చేశాను నేనైతే. మరి పాపకి మరి 21 రోజుకే ఉయ్యాల ఫంక్షన్ జరిగించాలి. మరి అప్పుడు రుచితాకి బాగోకపోవటం వల్ల మరి నిన్నటి దినాన దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మరి వాళ్ళ మ్యారేజ్ డే రావటం అన్నీ మరి దేవుడు అన్నీ కూడా సమకూడి జరిగించినట్లుగా నిన్నటి దినాన అద్భుతంగా జరిగించారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలగాలి. అలాగే మరి సంఘానికి కూడా ప్రత్యేకమైన నా వందనాలు పేరు పేరున నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ మరి ఒక్క కుటుంబంగా కలిసి మరి మాకు ఎంతగానో మీరు సహకరించారు. ఎందుకంటే ఇది ఒక్కరితో జరిగే పని కాదు. మరి సంఘం మీరందరూ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మరి మీరందరూ నిజంగా ఏక మనసుతో ఏకాత్మ కలిగి మీరందరూ ఒక్క మనసుతో కలిగి మరి మా ఇంట్లో బిడ్డలాగా మా కన్న బిడ్డలాగా మరి ఫంక్షన్ విషయంలో మీరు చాలా ప్రయాసపడ్డారు. మరి అందరి బట్టి నాకైతే చాలా సంతోషం. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నిన్నటిదనాన్ని ఎంతమంది బిడ్డలు అయితే మరి ప్రయాసపడ్డారు. యవనస్తులు ఏంటి మరి స్త్రీల విషయంలో మరి ప్రత్యేకమైన పాత్ర వహించేది ఎవరంటే స్త్రీయే. ఎందుకంటే పురుషులు ఎంతమంది ఉన్నా వారు బయట పనులు అవి చేసుకుంటూ ఉంటారు. కానీ మరి స్త్రీ అయితే మరి చాలా ఓర్పు ఉండాలి. మరి చాలా పరిచర్య. ఎందుకంటే మరి నిన్నటి దినాన్ని అయితే గ్యాస్ మీద పెట్టాలి. మరి ఆ విషయంలో కూడా మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే మరి మటను బిర్యానీ ఇవన్నీ పుల్లల పొయ్యి మీద అయితే బాగుంటుంది. గ్యాస్ బండ కూడా తెచ్చాం పెడదామని. కానీ అయ్యగారు అయితే పుల్లల పొయ్యి మీద బాగుంటుంది అనేటప్పటికి పుల్లల పొయ్యి మీద వెలిగించి పెట్టాం. మరి ఆ మసిగిళ్ళైనా మీరు ఎవరో మమ్మల్ని తిప్పుకోకుండా మరి అన్నీ తోమి మరి మీ పని మీరు సక్రమంగా జరిగించినందుకు మరి స్త్రీలకు కూడా ప్రత్యేకమైన నా వందనాలు ప్రతి ఒక్కరికి. మరి మీరందరూ ప్రార్థించిన విధానానికి మరి రుచిత హేమంత్ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మరి ఫస్ట్ యానివర్సరీ ఈ విధంగా జరిగింది అని చెప్పి అసలు ఎవరూ కూడా అనుకోలే, ఊహించుకోలే. కానీ అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనం అనుకోనది దేవుడు జరిగించడమే ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి మరి 2 దినాలు మంచి వాతావరణం ఇచ్చి మరి అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి 2 దినాలు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నా వందనాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభువా, బిడ్డలు చెప్పిన సాక్ష్యాల్లో మీరు ఉన్నారు నాయన. అయా నీ దాసులు నీ పని నిమిత్తం వస్తుంది నా ప్రభు. అయా ఎంతో ప్రయాసపడి బస్సుల మీద ప్రయాణం చేస్తూ అయా వచ్చినప్పుడు నా ప్రభు నాయన నీ కబంధ హస్తాలతో ఆ బిడ్డని మీరు ముట్టినందుకు వందనాలు ప్రభు. ఎక్కడ కూడా నాయన ఏ తెగులు నా ప్రభు మీ గుడారానికి సమీపించుతున్నావు కదా నా ప్రభు. ఇంకా ఆ బిడ్డ నా ప్రభు అయ్యా నీకు నమ్మకస్తురాలుగా నీ సేవ నిమిత్తం నాయన పరిపూర్ణంగా జీవించలాగా మీరు సహాయం దయచేయమని అయా బిడ్డ రాజీ విషయంలో కూడా నీ కార్యము జరిగించండి. తన భర్త కోసం నాయన ప్రార్థించాలనుకున్నప్పటి నుంచి బిడ్డ భయంకరమైన శోధనలు అనుభవిస్తుందయ్యా. అయినప్పటికీ ఆ కీడు వెనకాల వేలు దాచి ఉంచే దేవుడు ప్రభా. తన భర్త రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం, సంఘము మొరపెడుతున్నారు, సేవకులు ప్రార్థిస్తున్నారు నాయన. సంఘ ప్రార్థన మీరు ఆలగించిన ప్రభా, ఆ బిడ్డను మీరు రక్షించండి నా ప్రభా. బిడ్డకున్న ప్రతి ఒక్క బలహీనత నీ నామములో మీరు కొట్టివేయమని ఇస్తున్నాను తండ్రి. అయా నేడు దినాన పాప పక్షను కూడా మీరు ఎంతో జయప్రదంగా జరిగించారయ్యా. ఆ పాపను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అయా ఈ బిడ్డనైనా ఎదుగుతూ ఉండగా మనుషుల దయ, దేవుని దయ బిడ్డ పొందుకొని నీ మందిరంలో నా ప్రభా పరిచర్య చేసే ఒక బిడ్డలాగా ఆ బిడ్డను మీరు వెలిగించండి నా ప్రభా. అయా నీ వెలుగుతో నీ ఆత్మతో ఆ బిడ్డను మీరు నింపమని అడుగుతున్నానయ్యా. హేమంతుని ఉచితాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ నాయన వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. అనేక శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ వాటిలో నుంచి తొలగించి విడిపించి గొప్ప చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, కాంతులు పాట పాడుకుందాం. నీ ధనము నీ ధనము